హాయ్ ఫ్రెండ్స్, వేరుశనగ పప్పు పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా బాండిల్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా దోరగా వేగిన తర్వాత కాసేపు వేపుతూ ఉండాలి. అవి కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపాలి. తర్వాత ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి వాటిని. ఇప్పుడు అదే బాండిల్లో కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ పప్పు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంత క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేదాకా వేపుకోవాలి. కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, అలాగే ధనియాలు కూడా వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే బండిల్లో అయితే ఫ్రెండ్స్ టమాటాస్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా బాగా టమోటాస్ బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా బాగా మగ్గిపోయి తర్వాత చింతపండు అయితే వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని తర్వాత దాన్ని కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అట్లాగే మాకు రోట్లో దంచుకునే పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. అలా బాగా పేస్ట్లా దంచేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ అయిపోయిన తర్వాత ముందు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పప్పులుగా దంచుకోండి ఫ్రెండ్స్. తినేటప్పుడు చాలా బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ముందు మనము టమాటా చింతపండు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని బాగా నూరుకోండి ఫ్రెండ్స్. బాగా నూరుకొని ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్, దంచుకోండి. అలాగే దంచుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చట్నీ. ఎర్రగడ్డ మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చట్నీకి ఎర్రగడ్డ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.